ఎప్పుడూ చేసుకునే రోటీలు చపాతీలు కాకుండా ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ అయిన కాలీఫ్లవర్ పరాటాస్ చేసుకుందాం రండి. దీనికి ఒక పెద్ద బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, వాము వేసి ఒక్కసారి కలిపి కావాల్సినంత నీళ్లు పోసి పిండిని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక 30 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు కాలీఫ్లవర్ ఫిల్లింగ్ కోసం బాగా ఫైన్ గా గ్రేట్ చేసుకున్న కాలీఫ్లవర్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె పోసి కాలీఫ్లవర్ ఫిల్లింగ్ వేసి లైట్ గా కుక్ చేసుకోవాలి. కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని చిన్న ఉండలుగా డివైడ్ చేసుకోవాలి. ఒక చిన్న ఉండ తీసి లైట్ గా రోల్ చేసి దాంట్లో కాలీఫ్లవర్ ఫిల్లింగ్ పెట్టి అన్ని సైజ్ లో నుంచి సీల్ చేయాలి. సీల్ చేసిన తర్వాత పరాటాస్ లాగా రోల్ చేసుకోవచ్చు. అన్ని పరాటాస్ ని ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకుని తవా వేడి చేసి పెట్టుకున్న పరాటాని తవా మీద వేసి ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపు తిప్పి కాల్చుకోవాలి. రెండు వైపులా కాలిన తర్వాత కొద్దిగా రెండు పక్కల నెయ్యి వేస్తే మన కాలీఫ్లవర్ పరాటాస్ రెడీ. చేసిన వెంటనే వేడివేడిగా పచ్చడితో గాని పెరుగుతో గాని తింటే అబ్బా అద్రింది.